వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 5 రోజుల క్రితం, అంటే దాదాపు 4 రోజుల క్రితం ఆ, అంబటి రాంబాబు 20 లక్షల పాపం అంబటి 20 లక్షల సమర్పణ అని చెప్పని ఒక వీడియో మనం చేసామండి. ఆ వీడియో చేసిన దాంట్లో స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి వచ్చిందా అన్న పాయింట్, లేదంటే ఇతరత్ర అవి ఉన్నాయి. అవి పక్కన పెడితే అంబటి రాంబాబు గారి మీద బర్డెన్ బాగా పడింది పాపం. గాది సాయికృష్ణ ఎలియాస్ పిల్లా సాయి అనేటువంటి ఒక రౌడీ షీటర్ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఏదైతే కస్టోడియల్ టార్చరు లేదంటే లాకప్ డెత్ జరిగింది అని చెప్పిన కేసు ఉంది కదా, అందులో పాపం వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి గారు వారికి ఆర్థిక సహాయం అందించాలి అని చెప్పన్నటువంటి దాంతో ఇచ్చారు. అంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి కలిసి మేము తోడుగా ఉంటామంటే అదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారేమో అనుకుంటే, లేదు అంబటి రాంబాబు గారి చేతి మీద ఇచ్చారు అన్నటువంటి వార్తలు చాలా బలంగా బయట వచ్చాయి. అయ్యో అదేంటి పాపం అంబటి రాంబాబు గారి మీద పెట్టారా మొత్తం అంతా కూడా, అక్కడ ఉన్నటువంటి కృష్ణలంక అంటే విజయవాడ ఉన్నటువంటి వైసీపీ నేతలు ఎవరన్నా చేయొచ్చు కదా అన్నటువంటి పాయింట్లో ఆయనకి సానుభూతిగా చేస్తే, దానికి అంబటి రాంబాబు గారు ఒక వీడియో చేశారు. ఏం చేశారంటే, బర్డ్ మీడియా పవన్ కృష్ణమూర్తి 48 గంటల్లో క్షమాపణ చెప్పి వీడియో తొలగించాలి. ఇది ఆయన ఇచ్చినటువంటి డెడ్ లైన్ మనకి. ఫైన్, ఓకే. ఆయన ఏమన్నారో చూస్తూ దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే కొన్ని సవరణలు ఉన్నాయి, కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ముందుగా అంబటి రాంబాబు గారు ఏమన్నారో మాట్లాడదాం మనం. తెలుగు రాష్ట్రాల్లో అనేకమైన యూట్యూబ్ ఛానల్స్ ఉద్భవించాయి. వాస్తవం. కొన్ని తెలుగుదేశానికి అనుకూలంగా, కొన్ని న్యూట్రల్గా, కొన్ని వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి, మనందరికీ తెలుసు. అయితే ఇదేదో బర్డ్ మీడియా అంట ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ప్రతిసారి విమర్శించడం, సరైన ఇన్ఫర్మేషన్ లేకోకుండా అబద్ధాలు చెత్త ప్రచారం చేయటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుందని నాకు అనిపించింది. ఈ బర్డ్ మీడియాలో ఒక వార్త వచ్చింది. అదేంటంటే పాపం అంబటి 20 లక్షల సమర్పణ అంట. ఈయనెవరో పవన్ కృష్ణమూర్తి అట, నాకైతే పెద్ద పరిచయం లేదు. ఆయన ఏమన్నాడో మీరు ఒకసారి వినండి, తర్వాత చెప్తాను. మీడియా, నేను మీ పవన్ కృష్ణమూర్తి. అంబటి రాంబాబు గారిని చూస్తే నిజంగానే జాలేస్తుంది. ఇదే సర్కాస్టిక్ కాదు, ఇంకోటి కాదు. అంటే పాపం ఆయన రాజకీయ నిబద్ధతకి ఆయన పాపం ఈ పవన్ కృష్ణమూర్తికి నన్ను చూస్తే జాలేస్తుందంట. మరి ఎందుకు జాలేస్తుందో నాకు తెలియదు. ఇతను చూస్తే భవిష్యత్తులో మీకు జాలేసే విధంగా కూడా కనిపిస్తుంది. కొంతకాలం ఆగితే తెలుస్తుంది, చూడండి. ఈ పర్టికులర్ అంశం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అండి. ముందు సబ్జెక్టే మాట్లాడదాం. వచ్చింది, నేను అంబటి రాంబాబు గారు విజయలక్ష్మి గారిని కలిశారు. అదే సోదర సాయి కృష్ణ తల్లి గారిని కలిసి 20 లక్షల రూపాయలకి డీడీ తీసి మరి ఆయన వ్యక్తిగతంగా ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి డీడీ తీసి మరి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఏమయ్యా పవన్ కృష్ణమూర్తి, నువ్వు జర్నలిస్టువేనా? వాస్తవాలు తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సమంజసమేనా? 20 లక్షల రూపాయలు నా వ్యక్తిగతమైన అకౌంట్లోంచి తీసిచ్చానని చెప్తున్నావు. ఇద్దుంది నీకు? వార్త అసలు చూసావా? తెలుసుకున్నావా? తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా నీ బర్డ్ మీడియాలో మాట్లాడితే మేము చెవులో పువ్వెట్టుకుని వింటుండాలా పవన్ కృష్ణమూర్తి? ఇంకేమన్నావో చూడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రకటించాలి కదా, కనీసం ఆ రోజు వెళ్ళి కలిశారు, ఆ తల్లికి న్యాయం చేయాలి. కొద్దో గొప్ప తెలుసో తెలియకో ఏదో నేరం చేశాడు అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని పాపం ఆయన పార్టీ అకౌంట్ నుంచో ఇంకో దాని నుంచో ఎందుకని చెప్పి 20 లక్షలో ఇంకోటో ఎందుకని ఇవ్వలేదు? మరి ఎందుకు ఇవ్వలేదు పాపం అంబటి రాంబాబు గారికి? ఎందుకు ఇది బాధ? మిస్టర్ పవన్ కృష్ణమూర్తి, అంబటి రాంబాబు అకౌంట్ నుంచి ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్ నుంచి ఇవ్వలేదు. నువ్వు అసలు విషయం తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే, ఏం జర్నలిస్ట్ అయ్యా? నాకు అర్థం కాలేదు. మేము చాలా స్పష్టంగా చెప్పాము ఆ రోజు మీడియాలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాపులు అందరం కలిసి మేము దాక్షారామం అనేటువంటి ఊరు దగ్గరలో వెంకటాయపాలెంలో సమావేశమయ్యాం 21వ తారీఖున. ఆ రోజు కాపు సమావేశంలో మేము ఏమి నిర్ణయం చేశాము అంటే, సాయికృష్ణ తల్లి ఒక్కటే ఉండిపోయింది, కొడుకు చనిపోయాడు, కూతురు పెళ్లి చేసుకెళ్ళిపోయింది, భర్త లేడు, ఆమె భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది, తలా కాస్త వేసుకొని ఆమెకి డబ్బులు ఇద్దామని నిర్ణయించుకున్నాం. అది ప్రకటించాం కూడా. ఆ తర్వాత 40 మంది కాపు నాయకులం, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి చెందిన 40 మంది కాపు నాయకులం ఒక్కొక్కరిని 50,000 చొప్పున కలెక్ట్ చేసి
20 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఆమెకు డీడీ ఇచ్చాం. ఏం మాట్లాడుతున్నాను? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్ నుంచి ఇవ్వలేదు, అంబటి రాంబాబు గారి వ్యక్తిగతమైనటువంటి అకౌంట్ నుంచి కూడా ఇవ్వలేదు. ఇది చెప్పారు కదా అంబటి రాంబాబు గారు. థ్యాంక్ యూ సార్ క్లారిఫికేషన్ ఇచ్చినందుకు. వార్త బయట సర్క్యులేట్ అయిందనే చెప్పాను తప్పితే ఇందులో అనుచిత పదజాలాలు కానీ మిమ్మల్ని అవమానించేటువంటి పదజాలం కానీ ఎక్కడా మేము మాట్లాడలేదు. అండ్ డెఫినెట్గా మీరు చెప్పినట్టు మేము సవరించుకుంటున్నాం, డౌట్ లేదు, మేము ఇది సవరణ చేసుకుంటున్నాం. ఇందులో అంబటి రాంబాబు గారు ఈ 20 లక్షలు ఆయన వ్యక్తిగతమైనటువంటి ఖాతా నుంచి ఇవ్వలేదు అని బర్డ్ మీడియా ఉద్ఘాటిస్తోంది. ఆయన చెప్పిన విధంగానే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో జూన్ 21వ తేదీన వెంకటాయపాలెంలో, ఎక్కడ ద్రాక్షారం వెంకటాయపాలెంలో అక్కడ సమావేశమయ్యి గాదె సాయి కృష్ణ అలియాస్ పిల్లా సాయి అనేటువంటి ఆ రౌడీ షీటర్ వాళ్ళ తల్లి గారు ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి గారు, పాపం వారికి భర్త గారు లేరు, అలాగే కుమార్తె కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, అలాగే కొడుకు కూడా హత్య చేయబడ్డాడు లేదా లాకప్ డెత్ చేయబడ్డాడు, ఒంటరిగా ఉండిపోయింది. కాబట్టి సానుభూతితో ఆవిడకి ఆదుకోవాలనే దాంతో 40 మంది కాపులు, అందులో రాంబాబు గారు కూడా ఒక్కళ్ళు, ఆయన ఇచ్చింది 50,000 రూపాయల సాయం మాత్రమే. మిగతా కాపు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి మొత్తం 40 మంది ఇచ్చారు. ఇది సవరణ అండి, ఇది సవరణ. సో ఇక్కడ అంబటి రాంబాబు గారి మీద బర్డెన్ పడింది అనేటువంటి ఒక సానుభూతితో చెప్పడం జరిగింది తప్ప అంబటి రాంబాబు గారిని అందులో ఈ 40 లక్షలు ఇస్తా ఉన్నారు, 20 లక్షలు ఇచ్చారను, లేదంటే ఇతరత్ర గాసిపింగ్ వ్యవహారాలు తీసుకొచ్చి అయితే ఇందులో చెప్పలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఆవిడకి సాయం కావాలి, ఆవిడకి మద్దతుగా ఉంటాము, కొద్దో గొప్పో తెలుసో తెలియకో ఆ సాయికృష్ణ అనేటువంటి వాడు ఏదో నేరం చేసి ఉండొచ్చేమో అన్నటువంటి మాట ఆయన అన్నారు. కాబట్టి ఏమో విద్యుక్త బాధ్యత కింద, అలాగే ప్రధాన ప్రతిపక్షం అనేటువంటిది ప్రకటించుకున్నారు కాబట్టి మరి వారేమన్నా చేసి ఉండొచ్చేమో అనేటువంటి ఒక దీనికి తప్ప అంబటి రాంబాబు గారిని ఇక్కడ వ్యక్తిగతంగా మాట్లాడింది అంటూ ఏదీ లేదు. సరే, ఇది నేను మొబైల్లో చూపిస్తానండి రిమైనింగ్, ఎందుకంటే వారు అన్నటువంటి మాటలకి కొన్ని చాలా క్లియర్గా చెప్పాలి కాబట్టి మేమేంటి, మా నిబద్ధత ఏంటి, మా నిజాయితీ ఏంటి, మా పరిస్థితి ఏంటి, మేము ఏం చేస్తున్నాం అనేది చెప్పుకోవాలి. కాబట్టి కాస్త చిన్నపాటి టెక్నికల్ ఇబ్బంది. 21వ తారీఖు నియోజకవర్గానికి సంబంధించిన రూపాయలు తీసుకెళ్ళి ఆమెకు డీడీ ఇచ్చాం. ఏం మాట్లాడుతున్నాను? బుద్ధుని మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా, ఇంకేం మాట్లాడావో చూడు. ఆయన అకౌంట్ నుంచి తీసి పోనీ అదేమన్నా ఆయన నియోజకవర్గానికి సంబంధించిందంటే లేదు, స్క్రిప్ట్ తాడేపల్లి నుంచి వస్తుంది, తాడేపల్లి నుంచి వచ్చిందని ఫాలో అయి తీరాల్సిందే. అక్కడికి పాపం 2 రోజులు వెయిట్ చేశారు పంపిస్తారేమో అని చెప్పని. ఇంకా అక్కడి నుంచి పంపించడం తెలిసిన తర్వాత, ఆర్డర్ వచ్చిన తర్వాత వెళ్ళాలి కదా. అసలు పవన్ కృష్ణమూర్తి నీకు ఎక్కడి నుంచి స్క్రిప్ట్ వస్తుందయా? లోకేష్ నుంచి వస్తుందా, చంద్రబాబు దగ్గర నుంచి వస్తుందా? ఏంటి మాటలు మాట్లాడటం? నువ్వు జర్నలిస్టువేనా అసలు, లేదా జర్నలిస్టు ముసుగులో ఉండి ఇష్టం వచ్చేట్టు మాట్లాడే తత్వం కలిగినటువంటి వ్యక్తివా? నాకు అర్థం కాలేదు. ఇంకా చూడండి, ఇక తప్పదు, తలకెత్తుకున్నాక మోసుకుని వెళ్లాల్సిందే ఆ బరువుని బాధని అన్నింటినీ కూడా. అలాగే పాపం ఆ స్క్రిప్ట్ వేసుకొని ఆ డిమాండ్ డ్రాఫ్ట్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి వచ్చారు. కానీ సత్తెనపల్లిలో ఎంతో మంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. పని వాళ్ళకి ఏమైనా ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనేటువంటి కామెంట్లు కూడా చాలాగా వినిపిస్తున్నారు. వాళ్ళకేమో కానీ నీకు ఇవ్వాల్సి ఉంటుంది. తొందరపడమాక. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి జ్ఞానం అని మాట్లాడుతున్నావా? చాలా స్పష్టంగా పత్రికల్లో వచ్చింది. కాపు నాయకులు 40 మంది కలిసి 50,000 చొప్పున వసూలు చేసి ఆ తల్లికి మేము ఇస్తే నీకు యక్షకం అయిపోయింది, యాలాకులం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు, మా గురించి మాట్లాడతావు, జాలి పడతా ఉంటావు. సత్యనపల్లిలో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకోకుండా వీళ్ళకెందుకు ఇచ్చావని ప్రశ్నిస్తావు. ఏం నీ ఉద్దేశం ఏంటి? గుర్తుపెట్టుకో, 48 అవర్స్ టైం ఇస్తున్నా. క్షమాపణ చెబుతూ మళ్ళా వీడియో చేసి పోస్ట్ చేస్తే బెటర్ నీ బర్డ్ మీడియాలో. లేకపోతే రాబోయే కాలంలో ఉంటుంది నీకు ముసళ్ళ పండగ. గుర్తుపెట్టుకో. ఇష్టం వచ్చినట్టుగా బర్డ్ మీడియాలో మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు మిస్టర్ పవన్ కృష్ణమూర్తి. ఏ పవనమో ఏం కృష్ణమూర్తివో నాకు తెలియదు, కానీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని భవిష్యత్తులో మాట్లాడి. ఈ ఒక్క వీడియోనే కాదు, చాలా చూసా. వ్యంగ్యంగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యంగ్యంగా మాట్లాడటం, తెలుగుదేశం వాళ్ళని ఏమో సపోర్ట్ చేయడం చేసుకో, మాకేమీ అభ్యంతరం లేదు. ఫండింగ్ ఏమైనా తెలుగుదేశం చూస్తుందేమో మాకు తెలియదు. కానీ గుర్తుపెట్టుకో, 48 గంటల్లో దీనికి ఖచ్చితంగా సమాధానం చెబుతూ, క్షమాపణ చెబుతూ నీ వీడియో రిలీజ్ అయితే మంచిది. లేకపోతే ముందుంటుంది ముసళ్ళ పండగ. గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెబుతున్నాను. ప్రజలకు కూడా నేను మనవి చేస్తున్నా. ఏమండి, మేము అనాథ అయిపోయింది ఆ తల్లి. ఒక్కగానొక్క కుమారుడు పోలీస్ స్టేషన్లో హత్యకు గురయ్యాడు. ఆ తల్లిని ఆదుకుందామని
కాపులు అందరం కలిసి 40 మందిని కలిసి 20 లక్షల రూపాయలు కలెక్ట్ చేస్తే ఈ పవన్ కృష్ణమూర్తికి యక్షకంగా ఉంది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. కాపులు ఇంతమంది కలిసి మేము ఇస్తే అంబటి రాంబాబు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి స్క్రిప్ట్ వస్తుంది, ఇలాంటి పిచ్చి మాటలు తెలుసుకోకుండా మాట్లాడితే మంచిది కాదు. ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడొద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సవరణ ముందు చెప్పాం కదండి, 40 మంది కాపులు, అంబటి రాంబాబు గారు కాదు 40 మంది కాపులు. దానికి ఆయన క్షమాపణ కావాలి కదా. ఓకే, సారీ అంబటి రాంబాబు గారు, మీరు 20 లక్షలు మీరు సమర్పించుకోలేదు, 40 మంది కాపు నేతల్లో మీరు కూడా ఒకళ్ళు. ఫైన్. ఇక స్టార్టింగ్లో ఆయన చూస్తే జాలేస్తుంది అన్నటువంటి ఒక మాటకి ఆయన మాట్లాడుతూ బర్డ్ మీడియాలో చెత్త మాట్లాడతారు, చెత్త వీడియోలు పెడతారు, ఇవన్నీ మాట్లాడారు. అంబటి రాంబాబు గారు వ్యంగ్యానికి హాస్యానికి సారూప్యత ఉంది, అలాగే స్పర్ ఆఫ్ ద మూమెంట్కి కూడా ఒక డెఫినేషన్ అనేది ఉండండి. అటువంటి పదజాలాలు మాట్లాడలేదు. ఏం పవనమో ఏం కృష్ణమూర్తి అన్నారు. ఏం పవనమో ఏం కృష్ణమూర్తో కాదు కానీ పూర్తిగా పవన్ కృష్ణమూర్తి బీకామ్ ఎంబీఏ అండి, గ్రాడ్యుయేట్నే, పోస్ట్ గ్రాడ్యుయేట్నే. నాకంటూ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకంటూ ప్రజల్లో కాస్త ఏదో, మీరంటే మాజీ మంత్రిగా చేసినటువంటి వాళ్ళు, నేనేమన్నా మీ స్థాయి వాడినా కాదు కదా సార్. దానికి అయితే మీకు తెలియదు ఏంటంటే, ఎస్ నాకు బుద్ధి జ్ఞానం లేకే నేను చేసి ఉండొచ్చు సార్. నాకు బుద్ధి జ్ఞానం లేకే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ ఇంటి మీద దాడి చేశారు చూసారా, స్పర్ ఆఫ్ ద మూమెంట్లో మీరు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని అన్నటువంటి ఒక మాట, అదేంటి నేనేనా ఇలాంటి మాటలు మాట్లాడింది అని తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత ఆ తదుపరి రోజు, అదే సార్ లడ్డు రిపోర్ట్ మీద ఫ్లెక్సీ వేశారన్నటువంటి రోజున ఆ రోజు జరిగింది కదా సార్ ఇష్యూ, మీ ఇంటి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగింది కదా. ఆ రోజు దాడి జరిగితే మొట్టమొదట ఖండించింది ఈ బుద్ధి జ్ఞానం లేని పవన్ కృష్ణమూర్తి, అంబటి రాంబాబు గారు. ఇలా చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏముంది అన్నటువంటి టైటిల్తో వీడియో కూడా ఉంటుంది, ఒక్కసారి మీరు వెళ్ళి దాంట్లో చూసుకోవచ్చు. అంబటి రాంబాబు గారు అనుచిత పదం వాడుండొచ్చు, చట్టపరంగా దాని మీద చర్య తీసుకోవచ్చు, కానీ ఇంటి మీద కలా దాడి చేయడానికి వెళ్తే మీకు వాళ్ళకి తేడా ఏముంది అంటూ మీకు మద్దతుగా మాట్లాడినటువంటి మొట్టమొదటి గళం పవన్ కృష్ణమూర్తి అనే బుద్ధి జ్ఞానం లేనివాడి సార్. కరెక్టే మీరు అన్నది, మా వీడియోలన్నీ చెత్త, మా వీడియోలన్నీ కూడా ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేనటువంటి వీడియోలే మేము పోస్ట్ చేస్తూ ఉంటాం సార్ బర్డ్ మీడియాలో. ఏం చెప్తాం మరి, అంటే మీరు అలాంటి వీడియోలే చూస్తుంటారేమో మరి, నాకైతే తెలియదు. ఏంటి సార్ తర్వాత ఏదో బెదిరిస్తున్నారు ఏంటి సార్ స్టార్టింగ్ నుంచి? మీకు నేను 48 గంటలు టైం ఇస్తున్నాను సార్. ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పాలి, 2 విషయాలకు చెప్పాలి. ఒకటి, లోకేష్ గారి పేరు తీశారు, నీకు లోకేష్ ఇస్తున్నాడా స్క్రిప్ట్ అని అడిగారు సార్. మీరు ఒకసారి ప్రూవ్ చేయండి, లోకేష్ నాకు స్క్రిప్ట్ పంపిస్తున్నారు అన్నటువంటిది మీరు ప్రూవ్ చేయండి సార్. నాకైతే లోకేష్ పంపించట్లేదు సార్. మీలాంటి వాళ్ళు మాట్లాడింది, మీ పేపర్లో వచ్చేటువంటిది, ఇతర పేపర్లో వచ్చేటువంటిది, ఇంటర్నెట్, బ్లాగ్స్, సోషల్ మీడియా, ఇవన్నీ కూడా మాకు సాధనాలు సార్. అట్ ద సేమ్ టైం మాకున్నటువంటి మా టీం కావచ్చు, దీని నుంచే సమాచారం తీసుకుని మాట్లాడతాం తప్ప ఇంకొకటి కానే కాదండి. మీరు అన్నటువంటి ఆ వెంకటాయపాలెం సంఘటన మేము ఎప్పుడో మర్చిపోయి ఉన్నాము. అది మీరు మొన్న వెళ్ళి మీ చేతుల మీదుగా ఇస్తున్నారు కాబట్టి మీరే ఇచ్చారేమో అని భ్రమపడ్డాం. అది భ్రమ కాదు, వేరే స్టోరీ ఉందని మీరే చెప్పారు కదా 40 మంది అని, అదొకటి. రెండోది ఏం సార్, ఫండింగ్ మాకు ఎక్కడి నుంచి వస్తుందా? ఫండింగ్ మాకు ఎవరి నుంచి రావట్లేదు సార్. మేము ఏ ఒక్కళ్ళకి మద్దతుగా మేమేం మాట్లాడట్లా. మంచి చేస్తే మంచి అనే అంటున్నాం, చెడు చేస్తే చెడు అనే అంటున్నాం. ప్రభుత్వాన్ని విమర్శించే దగ్గర నా మాటలు ఎంత కఠినంగా ఉంటాయి అనేటువంటిది కూడా మీరు గతంలో ఒకసారి చూసి ఉండాలి, ఖచ్చితంగా చూసి ఉండాల్సిందే. అవి చూడకుండా ఇవన్నీ మాట్లాడడం ఏంటి? ముందుంటుంది ముసళ్ళ పండగ. ఏంటి సార్ బెదిరిస్తున్నారా? నేను మీ మీద జాలిపడ్డాను, సరే నాకు అనిపించింది పాపం అంబటి రాంబాబు గారు అని నేను అనుకున్నాను. అప్పుడు మీరు పడితే మీరు నా మీద జాలిపడాలి, పాపం పవన్ కృష్ణమూర్తి నేను కూడా జాలి పడుతున్నాను వాడి మీద అన్న మాట ఉంటే బాగుండేది. అలా కాకుండా ప్రజలందరూ కూడా నన్ను చూసి జాలిపడే విధంగా సమయం వస్తుంది అంటే ఏం చేస్తారు సార్? ఏంటి సార్ ఈ బెదిరింపులు ఏంటి? మీరు మాజీ మంత్రి, నేను ఆఫ్టర్ ఆల్ జర్నలిస్ట్నే. నేను మిమ్మల్ని ఏమీ బెదిరించలేదు, మిమ్మల్ని ఏమీ ఇంకో తప్పు మాట మాట్లాడలేదు. మీరు దొంగతనం చేశారనో లేదంటే మర్డర్ చేశారనో ఇంకోటి చేశారనో వార్తలు అయితే నేను చెప్పలేదు. ఆ చెక్కు మీ చేతితో ఇవ్వడంతో అయ్యో అంబటి రాంబాబు గారు ఇచ్చారేమో, జగన్మోహన్ రెడ్డి గారు కదా ప్రకటించాల్సిందే అన్న మాట అన్నాను అంతే. ప్రజలు అనుకుంటున్నదే, నేను కూడా అనుకోలే, ప్రజలు అనుకుంటున్న మాటే. దానికి మీకు మనస్తాపం కలిగింది. మరి ఇప్పుడు మాకేం అవ్వాలి సార్? ప్రజల కోసం నిబద్ధతతోటి నిజాయితీతో పోరాడుతున్నాం. మా ట్యాగ్లైన్ ఏంటో తెలుసా? ప్రతి క్షణం ప్రజాస్వరం. ప్రతి క్షణం ప్రజాస్వరం అనేది మా నిబద్ధత సార్, మా నిజాయితీ. మీకు 48 గంటల టైం సార్ బెదిరించినందుకు. ముందుంటుంది ముసళ్ళ పండగ, చూసుకుంటాను, ఒళ్ళు జాగ్రత్త అన్నటువంటి మాటలు మాట్లాడినందుకు. అలాగే మీకు తెలియకుండా, మీకు ఇన్ఫర్మేషన్ అనేదే లేకుండా మాకెవరో ఎక్కడి నుంచో ఫండింగ్ ఇస్తున్నారు అన్నటువంటి మాట అన్నందుకు. ఎందుకనంటే ఇందాక
ఫస్ట్లోనే చెప్పాలనుకున్నాను ఎందుకు పని చేయలేదంటే మాకు ఫండింగ్ ఎవరు ఇవ్వట్లేదండి. మాకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్, పరిమిత వనరులతోటి. ఇగో మీకంటే మీరు మాజీ మంత్రి, మీకున్నటువంటి దానికి మీకు ఒక పెద్ద స్టూడియో సెటప్ ఉంటుంది, పెద్ద పెద్ద స్క్రీన్లు పెడతారు, దాంట్లో ప్లే చేస్తారు, మంచి స్టూడియో లైటింగ్, కెమెరామెన్లు అన్నీ ఉంటారు. మాకు అలా లేదు సార్. మాకేదో చాలా చిన్న టీం. ఇగో దీని స్క్రీన్ పగిలితే దీనికి కనీసం ఇంకా వేయించుకోకుండా దీన్నే ఇంకా వాడుకుంటూ ఎందుకులే ఆ ఖర్చు ప్రస్తుతానికి అనేటువంటి దాంట్లో మేము క్వాలిటీగా ఉండేటువంటి వార్తలనే మేము అందిస్తున్నాం. దాని మీద అనాలిసిస్ కావచ్చు, లేదంటే ఇంటర్వ్యూలు కావచ్చు, ఇవన్నీ మేము అందిస్తున్నాం సార్. మాకెవరు ఫండింగ్ చేయట్లా. జనసేన, లేదంటే తెలుగుదేశం, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, ఇతరత్ర ఉన్నటువంటి పార్టీలో మాకెవరు చేయలేదు సార్. మేము తప్పుంది అంటే తప్పనే మాట్లాడతాం 100%. తప్పు లేకుండా దాన్ని ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా లేదు తప్పు కాదు ఒప్పు అన్నటువంటి ట్రాక్ రికార్డ్ బర్డ్ మీడియా చరిత్రలో లేదు. ఒకసారి మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అంతే తప్ప ఇలాగా ముందుంది ముసళ్ళ పండగ, జాలిపడేలా చేస్తా, ఇలాంటి ఉడత ఊపుళ్ళకి ఎవరు భయపడస్తారు ఇక్కడ. అంబటి రాంబాబు గారు, మీరు 20 లక్షలు ఇచ్చారు అన్నటువంటి దాన్ని నేను క్షమాపణ చెప్తా. మీరు కాదు ఇచ్చింది, 40 మంది కాపు నేతల్లో మీరు కూడా ఒకళ్ళు. దానికి నేను క్షమాపణ చెప్పను. ఎందుకంటే మీరు 50,000 ఇచ్చారు కాబట్టి. 20 లక్షలు ఇవ్వలేదు అనేదాన్ని నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. మరి ఇప్పుడు ముసళ్ళ పండగ ఇవన్నీ అన్నారు కదా ఫండింగు అని, చెప్పండి సార్. అండ్ అఫ్ కోర్స్ ఎస్, బుద్ధి జ్ఞానం లేనివాడిని కాబట్టి మీలాంటి వాళ్ళకి ఆ రోజు మద్దతుగా మాట్లాడాను సార్. ఇంకోసారి అలాంటి మాటలు రాకుండా నేను రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను సార్. అండ్ డెఫినెట్లీ ఇట్స్ డెడ్ లైన్ ఫర్ యూ ఆల్సో. 48 గంటల డెడ్ లైన్. ఈ ఉడత ఊపుళ్ళకి, ఈ ముసళ్ళ పండగలు, బెదిరింపులు, వీటన్నిటికీ కూడా త్వరలో ఏదో చూస్తాం అన్నటువంటి దానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. దిస్ ఇస్ వాట్ ద బర్డ్ మీడియా డిమాండ్స్ ఫ్రమ్ యూ సార్. ఆనరబుల్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ ఇరిగేషన్ అంబటి రాంబాబు గారు, మీరు చెప్పాలి. సరే, ఇక ముక్తాయింపు ఇంకొక పాయింట్. మీడియా శత్రువే సాధారణంగా మామూలుగా మాట్లాడతాం. ఇదే వీడియోని ఇంకొకళ్ళు కూడా పాపం ప్లే చేసుకొని దాంట్లో కూడా చెప్పినటువంటి వాళ్ళు, రే బాబు ఒకసారి కిందకి వెళ్ళి మీ కామెంట్స్ అవన్నీ సెక్షన్ చెక్ చేసుకోండి ఎవరు మాట్లాడుతున్నారు అనేది. అంబటి రాంబాబు గారు అడిగారంటే అర్థం ఉంది. సరే, దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చి మరి వేసి 48 గంటల్లో డిలీట్ చెయ్యి అని మరీ పెట్టారు చూసారా. ఓకే, మీరు ఎవరి పక్షం అనేది ఇప్పుడు అర్థమవుతుంది చాలా క్లియర్గా. థ్యాంక్ యూ ఎనీవే. అంబటి రాంబాబు గారు లాంటి మాజీ మంత్రి, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు బర్డ్ మీడియా గురించి మాట్లాడడం, దానికి ప్రచారం కల్పించడం రాష్ట్ర వ్యాప్తంగా, ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ ఫర్ అస్. అచీవ్ చేసామనిపిస్తోంది ఒక రకంగా. అండ్ ఇక ప్రజల మద్దతు, ప్రజల దీవెన, అంతకు మించి ఇందులో మాట్లాడేది ఏమీ లేదు. అండ్ ఫర్ ష్యూర్ 48 hours ఇస్ ద డెడ్ లైన్. శ్రీ అంబటి రాంబాబు గారికి చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పి తీరాల్సిందే. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.